తెలుగు సినిమా ఇండస్ట్రీలో నితిన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. గత కొన్నేళ్లుగా నితిన్ కు సినిమాల పరంగా దెబ్బ మీద దెబ్బ పడుతూ వస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేసిన ప్రాజెక్టులన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి. మరోవైపు నితిన్ తో పాటు ఎంట్రీ ఇచ్చిన మిగతా హీరోలందరూ రేస్లో దూసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఓ కొత్త ప్రాజెక్టుతో మళ్లీ హోప్ జనరేట్ అవుతోంది. ఈసారి నితిన్ అదృష్టం తిరిగిపోతోందా? డ్యూయల్ రోల్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ. ఇదంతా ఎలా ఉంటుందో డీటెయిల్ గా చూద్దాం. కొందరు హీరోలు ఏ సినిమా చేసినా బంగారం అవుతుంది. కానీ నితిన్ విషయంలో ఏది పట్టుకున్నా పీడకలలా మిగిలిపోతోంది. 5 ఏళ్ల క్రితం భీష్మతో కొంచెం మెప్పించాడు. ఆ తర్వాత రంగ్దే కూడా ఓకే ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. కానీ కమర్షియల్ హిట్ కాలేదు. దాని తర్వాత వచ్చిన మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్హుడ్, మొన్న తమ్ముడు వరకు అన్ని డిజాస్టర్స్. ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయిపోయారు. నితిన్ ప్రయోగాలు చేస్తున్నాడు, కానీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం లేదు. కాలం కలిసి రాకపోవడం అంటే ఇదేనేమో. దిల్ రాజు బ్యానర్లో ఎల్లమ్మ సినిమా చేయాల్సి ఉంది, కానీ నితిన్ వదులుకున్నాడు. శ్రీను వైట్లతో కాంబో సినిమా అని ప్రచారం బాగా జరిగింది, కానీ అది కూడా క్యాన్సిల్. ఇప్పుడు నితిన్ ఫోకస్ అంతా విఐ ఆనంద్ మీదే. ఈ డైరెక్టర్ వైవిధ్యమైన స్టోరీస్కి ఫేమస్ కదా. ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా, ఒక్క క్షణం లాంటి మూవీస్తో సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు నితిన్కి సైన్స్ ఫిక్షన్ స్టోరీ చెప్పాడట. నితిన్కి బాగా నచ్చేసింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమా ప్రముఖ నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు బ్యానర్లో రూపొందనుంది. ఈ సినిమాకు మరో హైలైట్, నితిన్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. సరిగ్గా 20 ఏళ్ల క్రితం అల్లరి బుల్లోడ్లో నితిన్ డబుల్ రోల్ చేశాడు. కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు, కానీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. ఇప్పుడు మళ్లీ డ్యూయల్ రోల్, అది కూడా సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్లో. విఐ ఆనంద్ మాయాజాలం జోడించి నితిన్కి పేరు, ఫేమ్, హిట్ అందిస్తుందా? ఇలాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ తెలుగులో రావడం రేర్ కావడం ఈ సినిమాకు మరింత ప్లస్ పాయింట్ కానుంది. నితిన్ ఇమేజ్కి కొత్త డైమెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. డ్యూయల్ రోల్లో ఒకటి హీరోయిక్, మరొకటి యాంటీ హీరో లాంటిదైతే స్క్రీన్ ప్రెజెన్స్ డబుల్ అవుతుంది. ఇది నితిన్ కెరియర్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. కానీ రిస్క్ కూడా ఉంది. గతంలోనూ నితిన్ చేసిన ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయి. ఈసారి స్టోరీ స్ట్రాంగ్ ఉండాలి. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ కొట్టడం పక్కా అంటున్నారు నితిన్ ఫ్యాన్స్. మరి ఈ సినిమా నితిన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అనేది చూడాలి.